రేపో మాపో పోయే ముసలోడికి జాంపండు లాంటి అమ్మాయి ఒక బాత్రూంలో 2 డేస్ దొరికేస్తుంది. ఇక ఈ ముసలోడు ఆ అమ్మాయితో ఏం చేశాడు, ఈ 2 డేస్ ఆ బాత్రూంలో వీళ్ళిద్దరికి ఎలా గడిచింది అన్న కాన్సెప్ట్ మీదే మొత్తం ఈ మూవీ అంతా ఉంటుంది. మూవీ చాలా షార్ట్ ఫామ్ లోనే ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, మూవీని ఎంజాయ్ చేయండి. ఇక మనకి మూవీ స్టార్టింగ్ సీన్ లోని జాన్ అనే ఒక వ్యక్తిని చూపిస్తాడు. ఇతను ఒక ఫేమస్ రైటర్. జాన్ కాఫీ షాప్ లో ఉన్నప్పుడు ఇతన్ని కలవడానికి ఏంజెలా అనే ఒక అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయికి 19 సంవత్సరాలు ఉంటాయి. ఈ అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఏంజెలా తన చదువు పూర్తి చేసుకున్నందుకు తను ఒక స్టోరీని రాస్తూ ఉంటుంది. ఆ స్టోరీలోని ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా లేదో అని తెలుసుకోవడం కోసం జాన్ దగ్గరికి వస్తుంది. జాన్ కూడా ఏంజెలా రాసిన స్టోరీని చూస్తాడు. అయితే నీ రైటింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి, నువ్వు మూవీస్ కూడా స్టోరీస్ ని రాయొచ్చు కదా అని అంటాడు. అప్పుడు ఏంజెలా, నేను అంత ఫేమస్ రైటర్ అయితే కాదు, అలాగే నా స్టోరీస్ ని నేను పబ్లిష్ చేయాలి అని అనుకుంటలేదు అని అంటుంది. అప్పుడు జాన్, నువ్వు స్టోరీస్ ని చాలా బాగా రాస్తున్నావు, కానీ ఈ స్టోరీస్ ని ఇంకొద్దిగా మార్చి రాస్తేని ఇంకా బాగా సక్సెస్ అవుతావు. ఈ స్టోరీస్ ని ఎలా రాయాలి, ఆ రాష్ట్రంలోని ఎటువంటి టెక్నిక్స్ ని యూజ్ చేయాలో నేను నీకు చెప్తాను, కానీ ఇక్కడ చెప్పడం కుదరదు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. అందుకు ఈ పక్కనే మా ఫ్రెండ్ కి సంబంధించిన ఒక రూమ్ ఉంది, మనం అక్కడికి వెళ్దాం, అక్కడ నీకు క్లారిటీగా స్టోరీస్ ని ఎలా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని ఇక జాన్ ఆ అమ్మాయిని తీసుకుని తన ఫ్రెండ్ రూమ్ కి వెళ్తాడు. అయితే జాన్ ఫ్రెండ్ ఒక పెయింటర్. తన ఇంటి నిండా బోల్డన్ని పెయింటింగ్స్ ఉంటాయి. ఒకవైపు ఏంజెల్ అక్కడున్న పెయింటింగ్స్ అన్నిటిని చూస్తూ ఉంటుంది. అప్పుడు జాన్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి, నాకు నా ఫ్రెండ్ని చూస్తే చాలా అసూయగా ఉంటుంది, అతను పెయింటింగ్స్ ని చాలా బాగా వేస్తూ ఉంటాడు, అతను పెయింటింగ్ వేసేటప్పుడు ఆ పెయింట్ స్మెల్ ని గట్టా అన్ని ఫీల్ అవుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అని అతను మాట్లాడుతూనే ఆ అమ్మాయిని లైట్ గా టచ్ చేస్తూ ఉంటాడు. అలాగా ఈ ముసలోడు నువ్వు చాలా అందంగా ఉన్నావని పొగుడుతూని ఆ అమ్మాయిని కిస్ చేస్తాడు. ఒకవైపేమో ఏంజెల్ వయసులో ఉంది, తనకి ఆ ఫీలింగ్స్ వస్తూనే ఉంటాయి, కానీ ఎంతన్నా ముసలోడు కాబట్టి తనకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు, అందుకే లైట్ గా పక్కకు జరుగుతుంది. తర్వాత జాన్ ఏంజెలాని తన బెడ్రూమ్ కి తీసుకువెళ్ళాలి అని అనుకుంటాడు, కానీ ఏంజెలా తన బెడ్రూమ్ లోపలికి వెళ్ళదు. అయితే జాన్ ఇలాగంటాడు, నేను ఎన్నో రోజులుగాని శృంగారానికి దూరంగా ఉన్నాను, కానీ నేను నిన్ను చూడగానే పనికిరాడు అనుకున్న నా తమ్ముడు కూడా నిద్ర లేచాడు అని అతను తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటూ, సరే కనీసం నీ డ్రెస్ నన్నా రిమూవ్ చెయ్యి అని ఆ అమ్మాయిని బతిమాలుతూ ఉంటాడు. కానీ ఏంజెలా మాత్రం సారీ నేను నా డ్రెస్ ని తీయను అని అంటూ ఉంటుంది. కానీ ఈ ముసలోడు సరే నీ టాప్ ని వదిలి నీ ఫ్యాంట్ ని మాత్రం రిమూవ్ చెయ్యి అని అంటేని ఇంకా ఈ అమ్మాయి కూడా తన ఫ్యాంట్ ని ఇప్పేసుకుని ఈ ముసలోడు ముందుకొచ్చి నిలబడుతుంది. తర్వాత ఈ ముసలోడు ఏదో పెద్ద పెయింటర్ లాగా ఆ అమ్మాయి బాడీ పైనే ఆమె పర్సనల్ పార్ట్స్ పైనే పెయింటింగ్ ని తన వేళ్లతో వేసేస్తాడు. తర్వాత ఈ అమ్మాయి ఆ పెయింటింగ్ ని క్లీన్ చేసుకుంటాం కోసం వాష్రూమ్ లోకి వెళ్తుంది. ఒక 2 నిమిషాల తర్వాత జాన్ కూడా తన బట్టలన్నీ తీసేసి వాష్రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అయితే ఆ ముసలోడు వాష్రూమ్ లోకి రావటంతో ఏంజెలా ఆ పక్కనే ఉన్న టవల్ ని తీసుకుని అది తన మీద కప్పుకుని బయటికి వెళ్ళిపోద్దామని అనుకుని డోర్ ని ఓపెన్ చేస్తూ ఉంటే ఆ డోర్ మాత్రం రాదు. అయితే జాన్ కూడా వచ్చి ఆ డోర్ ని ఓపెన్ చేద్దామని ట్రై చేస్తాడు, కానీ ఆ డోర్ మాత్రం అసలు ఓపెన్ అవ్వదు. నిజానికి ఈ డోర్ లాక్ కి ఒక ప్రాబ్లం ఉంది, లోపల నుంచి లాక్ చేసినట్లయితే బయట నుంచి ఎవరన్నా ఓపెన్ చేయవలసి ఉంటుంది. అయితే ఆ విషయం జాన్ కి తెలియదు, అందుకు లోపలికి వచ్చి డోర్ ని లాక్ చేసేస్తాడు. ఇప్పుడైతే ఆ డోర్ అసలు రాకుండా పోతుంది. అయితే ఏంజెలా డోర్ లాక్ అయిపోయింది కదా, మీ ఫ్రెండ్ కి కాల్ చేయి అని అంటుంది, కానీ ఈ ముసలోడు ఫోన్ ని బయట వదిలేసి వస్తాడు. అలాగే ఈ ముసలోడు ఇలాగంటాడు, నా ఫ్రెండ్ ఒక పని మీద 2 డేస్ వేరే ఊరు వెళ్ళాడు, అతను రావడానికి 2 డేస్ పడుతుంది, అప్పటి వరకు మనం ఈ రూమ్ లోనే ఉండాలి అని ముసలోడు చౌకవర్ని చల్లగా చెప్తాడు. అప్పుడు ఏంజెలా కొద్దిగా భయపడి ఆ వాష్రూమ్ కిటికీ దగ్గరికి వెళ్లి ఎవరన్నా ఉన్నారా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది, గాని బయట నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదు. కొద్ది సమయం తర్వాత జాన్ కూడా ఆ కిటికీ దగ్గరికి వెళ్లి అరుస్తూ ఉంటాడు, కానీ బయట నుంచి ఎవరూ రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఇక వీళ్ళిద్దరూ ఈ 2 రోజులు ఈ బాత్రూమే మన ఇల్లు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇక అలాగా ఒక 5 అవర్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇక వీళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఈ డిస్కషన్ లోని ఏంజెలా తన ఫాదర్ పేరుని చెప్పి అతను ఒక ఆర్మీ మ్యాన్ అని చెప్తుంది. అయితే నిజానికి ఏంజెలా వాళ్ళ ఫాదర్ ఈ ముసలోడికి ఫ్రెండే. ఈ ముసలోడు కూడా, ఓహో అతను మీ ఫాదరా, అతను నాకు తెలుసు, అలాగే నీకు ఒక అక్క కూడా ఉంది కదా, మీ అక్క నాకు చాలా బాగా తెలుసు, అప్పట్లో మీ అక్కని నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటూ ఉండేవాడిని, కానీ వర్కౌట్ అవ్వలేదు అని తన స్టోరీనంతా ఈ జాన్ షేర్ చేసుకుంటూ
ఉంటాడు. ఇలాగ మాట్లాడుతూనే ఈ జాన్ ఏంజెలాని పొగుడుతూ తన బాడీ పార్ట్స్ మీద రకరకాల మాటల్ని మాట్లాడుతూ రొమాంటిక్ గా ఆమెని టచ్ చేద్దామని అనుకుంటూ ఉంటాడు. కానీ ఏంజెలా మాత్రం ఎప్పుడు పక్కకి జరిగిపోతూ ఆ కిటికీ దగ్గరికి వెళ్లి గంటకు ఒకసారి అరుస్తూ ఉంటుంది. ఇలాగా ఒక ఫుల్ డే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత రోజు ఏంజెలా కిటికీ దగ్గరికి వెళ్లి అరుస్తూ ఉంటుంది. ఎప్పుడులాగే బయట నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. అయితే ఈ ముసలోడు మళ్ళా ఏంజెలాని పొగుడుతూ ఉంటాడు. ఈసారి ఏంజెలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంజెలా చాలా హ్యాపీ మూడ్ లో ఉందని ఈ ముసలోడు కూడా స్లోగా దగ్గరికి వెళ్లి ఏంజెలాని కిస్ చేస్తాడు. అయితే ఈసారి ఏంజెలా పక్కకి జరగకుండా ఆ కిస్ ని ఎంజాయ్ చేస్తుంది. తర్వాత ఈ ముసలోడు రకరకాల మాటలు చెప్తూ ఏంజెలాని మురిపిస్తూ ఉంటే ఇంకా ఏంజెలా కూడా తన కంట్రోల్ ని తప్పేసి ఈ ముసలోడుతో ఇంటిమేట్ అవుతుంది. ఇక అలాగా ఒక 5 గంటలు గడిచిపోయిన తర్వాత ఈ ముసలోడు తన రాసిన స్టోరీస్ గురించి ఏంజెలాతో చెప్తూ ఉంటాడు. అయితే ఏంజెలా మధ్యలో నువ్వేంటి అన్ని ఇంటిమేట్ స్టోరీలే చెప్తున్నావు, నీ వయసుకి నువ్వు రాసిన స్టోరీలకి ఏమన్నా సంబంధం ఉందా అని ఏంజెలా అంటూ ఉంటేని నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఇంత ఫ్రీగా నీతోని ఇలా మాట్లాడుతున్నాను అని ఆ ముసలోడు అంటాడు. అప్పుడే బయట నుంచి ఎవరో వెళ్తున్నట్టు వీళ్ళకి సౌండ్ వినిపిస్తుంది. ఇంకా ఈ ముసలోడు ఆ కిటికీ దగ్గరికి వెళ్లి బయట ఎవరన్నా ఉన్నారా, ఉంటే వచ్చి మా వాష్రూమ్ డోర్ ని ఓపెన్ చేయండి అని అంటూ ఉంటాడు. అయితే బయట ఉన్న వ్యక్తి కూడా రెస్పాన్స్ అయ్యి ఊరికే అయితే పని అవ్వదు, నాకు డబ్బులు కావాలి అని అంటూ ఉంటాడు. ఇక ఈ ముసలోడు కూడా నువ్వు ముందు డోర్ ఓపెన్ చెయ్యి, నీకు $1000 ఇస్తాను అని అంటేని ఆ వ్యక్తి మాత్రం ముందు డబ్బులే ఇవ్వాలి అని అంటూ ఉంటాడు. అయితే ఈ ముసలోడి దగ్గర డబ్బులు వాష్రూమ్ లో లేవు కాబట్టి నువ్వు డోర్ ఓపెన్ చేయి అప్పుడు ఇస్తాను అని అంటూ ఉంటేని ఆ బయట ఉన్న వ్యక్తి కూడా ఇంకా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అలాగా చాలా సమయం కంప్లీట్ అవుతుంది. కొద్ది సమయం తర్వాత ఈ ముసలోడు ఫ్రెండ్ ఇంటికి వచ్చేస్తాడు. అతను డోర్ ని ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ అవ్వగానే ఏంజెలా ఏమీ మాట్లాడకుండా చాలా ఫాస్ట్ గా తన బట్టల్ని వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత జాన్ వాళ్ళ ఫ్రెండ్ నీతో వచ్చిన అమ్మాయి ఇక్కడ తన స్పెట్స్ ని మర్చిపోయింది అని అంటాడు. కావాలి అంటే ఆ అమ్మాయి వచ్చి తీసుకువెళ్తుందిలే అని జాన్ అంటూ ఉంటాడు. ఇంకొక వైపేమో ఏంజెలా తను ఈ 2 days లో ఏం చేసిందో అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆలోచించుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ అంతా చూసిన తర్వాత ఈ ముసలోడు కన్నా లక్కీ ఫెలో ఇంకెవడూ లేడు అన్న ఫీలింగ్ అందరికీ కలిగి ఉంటుంది. ఈ ముసలోడు పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ మూవీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరు మూవీ కావాలి అనుకుంటే చూడండి.